హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుని వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మా యూజువల్గా ఎలా ఉంటుంది మోస్ట్లీ అని చెప్పేసి మీకు ఈ వ్లాగ్ చేశాను. అండ్ యూజువల్గా సండే మాకు చాలా కామింగ్ ఉంటుంది అనమాట. జర్మనీలో చాలా మందికి తెలుసుందే సండే అంటే రూయిటాగ్ అనమాట. మనకి బయట సూపర్ మార్కెట్స్ ఇవేమీ ఓపెన్ ఉండవు అనమాట, షాపింగ్ మాల్స్ ఇవేమీ కూడా. సో మోస్ట్లీ ఇంట్లోనే నెక్స్ట్ వీక్కి రీసెట్ లాగా ఉంటుందన్నమాట మాకు. మండే నుంచి మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని సండేని మ్యాక్సిమం మేము సెట్ చేసుకోవడానికి చూస్తాము. ఇంకా పొద్దునే లేచి ఫ్రెష్ అయ్యి అండ్ అలానే కిచెన్లో అన్ని సర్దుకుంటున్నాను అనమాట. మెయిన్ డిష్ వాషర్లో ఆల్రెడీ నిన్న నైట్ వేసినవి ఉంటాయి కదా, సో అవి తీసైతే మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ లోపు నివిని ఫ్రెష్ చేయడానికి రాజు ప్రయత్నిస్తున్నాడు అనమాట. అదొక మళ్ళీ ట్రైలో. ఇంట్లో ఉంటే కీట లేకపోతే కొంచెం టైం తీసుకుంటాం అనమాట. ఎక్కువ హరీ బరీగా ఏం అవసరం లేదు కదా, అంత పీస్ఫుల్గా ఫ్రెష్ అప్ అవుతూ ఉంటాను అనమాట. సో నేను ఇక్కడ కిచెన్లో సర్దుతుంటే రాజు అయితే నివిని తీసుకెళ్తున్నాడు ఇంకా ఫ్రెష్ అప్ చేపిద్దామని, బ్రష్ అవన్నీ చేయించడానికి. సో మీన్ వైల్ నేనైతే ఇంకా డిష్ వాషర్ ఇవన్నీ కూడా ఏమైతే నిన్న ఆన్ చేసి పెట్టుకున్నామో అవన్నీ క్లీన్ అయిపోయి ఉంటే అవన్నీ సర్దుతున్నాను అనమాట. అండ్ సండేస్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మాకు చాలా సింపుల్గానే ఉంటుందన్నమాట. నేను రాజు ఒక్కొక్కసారి తింటాము, ఒకసారి స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేసేస్తామన్నమాట. అండ్ వీక్ మాత్రం కంపల్సరీ ఏదోటి మిల్క్తో కానీ ఏదోటి సింపుల్గా ఇచ్చేస్తామన్నమాట. సండే కొంచెం టైం ఉంటే ఎక్కువ పడుకోవడానికి చూస్తాము. అండ్ అలానే సండే ఏదో నాన్ వెజ్ కుక్ చేసుకుంటాం కాబట్టి కొంచెం హెవీగానే తింటాం లంచ్. అందుకని అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకోవడానికి చూస్తాము. అండ్ మార్నింగ్ వచ్చేసి 8-8:30 కల్లా అరౌండే లేస్తామన్నమాట. సండే మరీ ఎర్లీగా ఏం లేవము, మోస్ట్లీ 8:30 లోపు అయితే లేస్తాము. ఎందుకంటే నివి డైలీ లేవడం ఇవన్నీ అలవాటు అయిపోద్ది కదా కీటాకి ఎర్లీగా. అండ్ మేము కూడా లేస్తూ ఉంటాము. సో మేము పడుకుందాం అన్నా సరే నివి పడుకోనివ్వదు అనమాట. తను 8-8:30 కల్లా కంపల్సరీ లేచిపోద్ది. ఒక్కొక్కసారి అయితే 7-7:30 కూడా లేస్తుంది అనమాట. ఇంకా ముందైతే నివికి మంచిగా హెడ్ బాత్ చేపించాము. ఎందుకంటే మళ్ళీ మండే నుంచి కీటాకి అది వెళ్తుంది కాబట్టి డైలీ పొద్దున్నే హెడ్ బాత్స్ ఇవన్నీ ఇవ్వడం చాలా కష్టం అనమాట. వీక్లీ వన్స్ నివి ఎలానో స్విమ్మింగ్కి వెళ్తుంది. సో సండే మాత్రం మంచిగా ఇక్కడ హెడ్ బాత్ చేయించవచ్చు అని చెప్పి ఇంట్లో అయితే కంపల్సరీ దానికి హెయిర్ కేర్ అవన్నీ చేస్తా అనమాట. సో పొద్దున్న అయితే ఫ్రెష్ అప్ అయిపోయి నివి హెడ్ బాత్ కూడా అయిపోయింది అనమాట. అండ్ తర్వాత నేను వచ్చేసి ఇంకా చెప్పాను కదా మళ్ళీ మండే నుంచి బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కొంచెం ఈ సండేని అన్ని మోస్ట్లీ అరేంజ్ చేసుకోవడానికి చూస్తాను. సో అందుకని చెప్పైతే నేను దోశకి ఆల్రెడీ బ్యాటర్ పెట్టుకుంటున్నాను అనమాట, సోక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సోక్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ముందైతే అది చేస్తున్నా అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి మెయిన్ ఇంకా కుకింగ్ సెక్షన్ అనమాట. సాటర్డే అంతా హెక్టిక్గా అయిపోద్ది, బయట షాపింగ్ కానీ లేకపోతే సూపర్ మార్కెట్స్ కానీ వెళ్ళడం ఏదో పని ఉంటూ ఉంటుంది అనమాట. సో అన్ని మేము మోస్ట్లీ ఫ్రైడే సాటర్డే గ్రాసరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చేసుకుని మేమైతే ప్రిపేర్డ్గా ఉంటాం అనమాట నెక్స్ట్ వీక్కి. బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఇవి ఫ్రూట్స్ కానీ లేకపోతే తన బ్రేక్ఫాస్ట్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ సర్దడానికి అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం మోస్ట్లీ మేము. మోస్ట్లీ ఫ్రైడే అనమాట, ఫ్రైడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఇంకా సాటర్డే ఏమన్నా ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా సండే అంతా చూస్తున్నట్టే మీరు వ్లాగ్లో మాది కుకింగ్ అనమాట. కుకింగ్, తినడం, హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం ఇదే ఉంటుందన్నమాట మాకు. మళ్ళీ మండే నుంచి అన్నీ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడైతే నేను చికెన్ కుక్ చేస్తున్నాను. అండ్ అలానే మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీనే, ఏమి స్పెషల్ లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అయితే కాదు, జస్ట్ ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలానే. బట్ ఇది నా స్టైల్ అనమాట. మేబీ కొంచెం డిఫరెంట్ ఏమన్నా మీకు అనిపిస్తే చూడండి. సో నేను జస్ట్ చాలా సింపుల్ బేసిక్ చికెన్ కర్రీయే చేస్తున్నాను అనమాట. ఇందులో నేను చాలా డిఫరెంట్ టైప్స్ చేస్తాను చికెన్లోనే. ఇంకా మాకు నచ్చినట్టు చేసుకుంటాం అనమాట. టొమాటోస్ ఒక్కొక్కసారి వేస్తాము, లేదా ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయడం అలాంటివి ఉంటాయి. బట్ ఇది యూజువల్గా మనం చేసుకునే బేసిక్ చికెన్ కర్రీ అనమాట ఇంట్లో. సో అదైతే చేస్తున్నాను. అండ్ ముందుగా అయితే నాకు చికెన్ అవన్నీ కూడా పాపం రాజే వాష్ చేస్తాడు. నేనైతే మీట్ టచ్ అయిన అనమాట. తింటాను, అన్నీ తింటాను, బట్ ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి అలవాటు టచ్ అయ్యాను. సో తనైతే అన్నీ నాకు రెడీ చేసి ఇచ్చేస్తాడు అనమాట, మొత్తం నాన్ వెజ్ ఏదైనా సరే. సో అందుకని చెప్పి తను చికెన్ అయితే అంత పీసెస్ కట్ చేసి వాష్ చేసి అన్నీ ఇచ్చేసాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ముందు నేను ఆనియన్స్ ఇంకా చిల్లీస్ అండ్ ఇంకా కరివేపాకు వేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే నేను కొద్దిగా షుగర్ వేసాను. మీరు చూసినట్టయితే బ్రౌన్ షుగర్ అనమాట. సో కొంచెం వేసాను. అదేంటంటే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే వేస్తే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఏ కర్రీ అయినా సరే. నాన్ వెజ్ కర్రీస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది అంటారు. సో ఒకసారి మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. జస్ట్ మనం చాలా కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయినప్పుడే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై అవుతుందని చెప్పేసి, లేదంటే తర్వాత మళ్ళీ కొంచెం పచ్చి వాసన టేస్ట్ కానీ ఉంటే మళ్ళీ బాగోదు కర్రీ. సో
అందుకే నేను కంపల్సరీ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అవ్వగానే పేస్ట్ వేస్తాను అండ్ మంచిగా ఫ్రై చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను మెయిన్ సాల్ట్తో పాటు, ఎందుకంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది, ఆనియన్స్ కూడా మంచిగా వాటర్ అనేది రిలీజ్ చేసి కుక్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చి నేను చేసేది స్టీల్ ప్యాన్లో చేస్తాను. నా కుకింగ్ మోస్ట్లీ స్టీల్ ప్యాన్స్ అనమాట, మోస్ట్లీ కాదు 95% అన్ని మామూలు స్టీల్ ప్యాన్స్లోనే ఉంటాయి. నాన్ స్టిక్ చాలా రేర్ అనమాట. నేను ఓన్లీ దోశకి నేను యూస్ చేస్తున్నాను నాన్ స్టిక్, ఎందుకంటే దోశలు సరిగ్గా రావట్లేదు, ఇంకా నేను ఈ క్యాస్ట్ ఐరన్కి అలవాటు పడలే అనమాట. సో ఈ స్టీల్ ప్యాన్స్ ఏంటంటే తొందరగా కింద అంటుకుపోతూ ఉంటుంది అనమాట మనం ఏం చేసినా సరే, బట్ ఇట్స్ ఓకే. తర్వాత మళ్ళీ మొత్తం నెమ్మదిగా చేసుకుంటూ ఉంటే సిమ్లో పెట్టుకొని మంచిగానే అవుతుంది కర్రీ. సో నేనైతే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత నేను ఇంకా రిమైనింగ్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ఇంకా పెప్పర్ అండ్ గరం మసాలా అనమాట. సో ఇవి అయితే బేసిక్, ధనియా పౌడర్ కూడా. సో ధనియా పౌడర్ కూడా వేసి ఇవన్నీ స్పైసెస్ నేను ఆనియన్స్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది ఆనియన్స్తో పాటు ఒకసారి ఈ స్పైసెస్ కూడా బాగా కుక్ అయితే బాగుంటుంది అనమాట. సో గరం మసాలా కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మనకి సరిపోతే లాస్ట్లో మనం టేస్ట్ చూసుకుని మళ్ళీ పైన యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అలా కూడా చేయొచ్చు మనం. సో నేనైతే ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా కింద అంటుకుంటుందని చెప్పేసి. సో ఎంత హీట్ చేసి నేను చేసినా సరే ఎంతో కొంత అంటుకుంటూ ఉంటుంది అనమాట స్టీల్ ప్యాన్కి. సో ఇట్స్ ఓకే. అండ్ దీని తర్వాత కొంచెం లిడ్ పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం అదంతా కూడా కారం ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోద్ది. అండ్ తర్వాత మనం ఇంకా ఫ్రెష్గా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, మొత్తం మీట్ చికెన్ అంతా కూడా వేసుకుని ఇదే మసాలాలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం కొంచెం మీడియం హైలో పెట్టుకుని చేసుకుంటే మొత్తం వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది చికెన్ నుంచి. సో మనం లిడ్ పెట్టుకోకపోయినా మోస్ట్లీ అంటూ రిలీజ్ అయిపోద్ది. లిడ్ పెట్టుకుంటే కొంచెం మనకి ఆ స్టీమ్ అంటూ ఉంటుంది అనమాట. సో దట్ మంచిగా కర్రీ టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రై చేసుకోవాలంటే ఇలా మనం వాటర్ వేసుకోకర్లేదు, అలా ఫ్రై అయిపోయిన చికెన్ పైన మామూలుగానే మనం ఫ్రై చేసుకుంటే అది ఫ్రై అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి నేను బాయిలింగ్ వాటర్ వేస్తే ఎప్పుడు కర్రీస్లో, సో దట్ మంచిగా తొందరగా కూడా అయిపోద్ది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది కోల్డ్ వాటర్కి హాట్ వాటర్కి వేసుకున్నప్పుడు. సో అదైతే చికెన్ అయితే అలా అవుతుంది. అండ్ ఇక్కడ కుకింగ్ వచ్చేసి మెయిన్ మా మేడం గారికి అనమాట. మా కోసం చేసిన చికెన్ కర్రీలో కంపల్సరీ మసాలా యాడ్ చేయకపోతే అసలు టేస్టే ఉండదు నాన్ వెజ్ కర్రీస్కి. సో కంపల్సరీ నాన్ వెజ్లో మసాలా ఉండాలి కాబట్టి నివికి అయితే సెపరేట్గా కుక్ చేస్తామన్నమాట. ఫిష్ అయినా సరే తనకి చికెన్ అయినా ఏదైనా సరే సెపరేట్గా ట్రై చేస్తాము. నివికి ఇంకా మసాలా అంత అలవాటు కాలేదన్నమాట. అందులోని ఈ క్లైమేట్కి మేము కొంచెం స్పైసీగా తిందాం ఈసారి అని చెప్పి అనుకుని కొంచెం స్పైస్ కూడా ఎక్కువ వేసుకుందాం అనుకున్నాము. నాకు తెలిసి స్పైస్ లెవెల్స్ మావి ఇంతే అనమాట, ఇంతకు మించి మావి ఎక్కువ ఉండవు జర్నీలో. అండ్ ఈ చికెన్ కర్రీలో కూడా కొంచెం గ్రేవీ ఉండాలని చెప్పేసి నేను ముందు కొంచెం ఆపేసా అనమాట. ఇది కొంచెం మనం పక్కన పెడితే చల్లారితే ఇంకా దగ్గరికి అయిపోతుంది, ఇంత గ్రేవీ అయితే ఉండదు మళ్ళీ. సో దానికోసం అయితే నేను ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. అండ్ కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకున్నాం లాస్ట్లో చికెన్ కర్రీకి. సో ఇది చాలా బేసిక్ చికెన్ కర్రీ అనమాట. మోస్ట్లీ మేము టొమాటోస్ వేసుకోమన్నమాట. అసలు మా సైడ్ ఆంధ్రాలో అయితే మా ఫ్యామిలీలో అయితే మేము అసలు టొమాటోస్ అయితే నాన్ వెజ్లో అసలు యూస్ చేయం మేము. నాన్ వెజ్ అంటే నాన్ వెజే, బట్ కొన్ని రెసిపీస్ అలా ఇలా ఉంటాయి కాబట్టి అన్నీ ట్రై చేస్తాం అనమాట. బట్ మేము రెగ్యులర్గా చేసుకునేది బేసిక్ చికెన్ కర్రీ అయితే ఇదే అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ కర్రీలోకి కొబ్బరి అన్నం చేసుకుంటున్నాం అనమాట. కోకోనట్ రైస్ చాలా బాగుంటుంది కదా, కొబ్బరి అన్నం అండ్ ఇంకా చికెన్ కాంబినేషన్ అన్నది ఇంకా చాలా హైలైట్ రెసిపీ అనమాట. సో అదైతే చేసుకుంటున్నాము కొద్దిగా. అండ్ మెయిన్ మామూలు రైస్తోనే చేస్తున్నాం అనమాట, బాస్మతితో కాకుండా సోనా మసూరితో. సో అలా కూడా కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది. సో దానికైతే నేను ముందుగా హోల్ స్పైసెస్ అండ్ ఇంకా ఆనియన్ చిల్లీ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఈ కోకోనట్ క్రీమ్ మాకు ఇక్కడ జర్నీలో ఇలా టిన్స్లో దొరికేస్తుంది అనమాట, బాగుంటుంది, చాలా థిక్గా ఉంటుంది. అండ్ మెయిన్ మన కోకోనట్ క్రీమ్స్లో కూడా మనకి అవి పర్సెంటేజ్ ఉంటాయి, కోకోనట్ ఎక్స్ట్రాక్ట్ ఎంత ఉందన్నది. సో మేము తీసుకున్నది అయితే ఆల్మోస్ట్ 92% అనుకుంటూ ఉంటుంది, ఏషియన్ ప్రోడక్టే. బట్ అది కోకోనట్ ఉండేది ఎక్స్ట్రాక్ట్ మొత్తం 92% ఉంటుంది. సో అది చాలా క్రీమీగా చాలా రిచ్గా ఉంటుంది అనమాట. ఐ థింక్ ఆల్డీలో అనుకుంటా దొరుకుతుంది. సో ఒకసారి మీరు కోకోనట్ మిల్క్ తీసుకున్నప్పుడు చూడండి ఎంత పర్సెంటేజ్ ఉందని. నాకు తెలిసినంత వరకు ఒకటి 40 అలా ఉంటుంది, ఇంకోటి ఏమొచ్చి 90+ అనమాట. సో ఇది బాగుంటుంది అనమాట. ఇది కొంచెం మిల్క్ లా కాకుండా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. సో దట్ కొబ్బరి అన్నం కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో నేనైతే అది కొంచెం నేను కోకోనట్ క్రీమ్ వేసుకుని అండ్ రిమైనింగ్ కొద్దిగా రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. సో జస్ట్ చాలా సింపుల్ కోకోనట్ రైస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మాకైతే చికెన్తో ఈ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం అనమాట. అది ఫేవరెట్ అని చెప్పొచ్చు మా ఇద్దరికి కూడా.
సో ఎప్పుడు కూడా కుకింగ్ మోస్ట్లీ ఇద్దరం కలిసే చేసుకుంటాం మేము ఇప్పుడు బయటికి వెళ్ళి వర్క్స్ అవి చేసుకుని ఈవినింగ్ అది లేట్ వస్తున్నా కదా జర్మన్ క్లాస్ అదంతా ఉండడం వల్ల. సో అందుకే అనమాట నేనున్నప్పుడు నేను కుక్ చేస్తున్నా, రాజు ఉన్నప్పుడు రాజు కుక్ చేస్తాడు ఈ వీక్ డేస్లో. బట్ వీకెండ్ మాత్రం ఇద్దరం కలిసే కుక్ చేసుకుంటాం అనమాట. అది బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా సరే, ఏదైనా సరే ఇద్దరం కిచెన్లో పని అయితే కలిసే చేసుకుంటాము. సో అలా అలవాటు అయిపోయింది మాకు కూడా, అలానే నచ్చుతుంది అనమాట మెయిన్. ఇప్పుడైతే ఇంకా మా లంచ్ టైంకి చికెన్ కర్రీస్ 2 రెడీ అయిపోయినాయి. అంటే మాది నివిది అండ్ ఇంకా కోకోనట్ రైస్ కూడా అయిపోతుంది అనమాట. ఇది కూడా పెట్టేస్తే అయిపోతుంది. ఈ కొబ్బరి అన్నం అయితే నివి కూడా చాలా ఇష్టంగా తింటుంది అనమాట. నేను చిల్లీస్ తక్కువ వేస్తాను, స్పైస్ లెవెల్స్ చాలా లో అనే చెప్పచ్చు, మీడియంలో అనే చెప్పచ్చు అనమాట. సో చాలా తక్కువగానే వేసుకుంటాము, సో దట్ నివి కూడా తింటుందని చెప్పేసి. అండ్ కర్రీ మాత్రం చూసారు కదా, కొంచెం మాకు ఇలా మసాలా అది కావాలన్నప్పుడు సెపరేట్గా వండుతాను అనమాట. ఇంకా తప్పదు కాబట్టి. నివి మార్నింగ్ కీటాలో తింటుంది, సో అది అలవాటు అవ్వట్లే అనమాట అంత స్పైస్ లెవెల్స్ అన్నది నివికి. అండ్ మేము కూడా అలానే తక్కువ తింటాం కాబట్టి ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా ఇద్దరికి సరిపడా వేసేస్తాం అనమాట. సో కొబ్బరి అన్నం అయితే ఇంకా నివి కూడా హ్యాపీగానే తింటుంది, తనకి ఇష్టమే. Scharf లేదు మా. చూసారు కదా, కొబ్బరి అన్నం కూడా మంచిగా వచ్చింది. అండ్ నివి అయితే తింటుందనమాట. బట్ చూసారా, షార్ఫ్ అంటుంది. షార్ఫ్ అంటే కారం అని అనమాట, స్పైసీగా ఉందని చెప్పి అంటుంది. బట్ తక్కువే వేసాను, అయినా సరే అలానే అంటది అనమాట. సో ఇప్పుడైతే నేనైతే హోంవర్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ మండే నుంచి నా క్లాస్ ఉంటుందన్నమాట. హోంవర్క్ అంటే జర్మన్ క్లాస్కి వెళ్తున్నాను కదా, ఆ హోంవర్క్ అనమాట. హోంవర్క్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది, టైం టేకింగ్ అనమాట. ఈజీగా అవ్వట్లేదు. B1 వరకు నాకు ఒక 5 minutes 10 minutesలో హోంవర్క్ చేసేసి వాళ్ళం ఎక్సర్సైజెస్ చేసుకోవాలన్నమాట. మనకి వర్క్ బుక్ ఉంటుంది, అందులో చేసుకోవడమే. బట్ ఈ B2కి వచ్చేసరికి హోంవర్క్ చాలా ఎక్కువగానే ఉంటుంది టాపిక్ వల్ల. సో టైం టేకింగ్ అనమాట, అదైతే చేసుకుంటున్నాను. రాజు అయితే లంచ్ తర్వాత పడుకున్నాడు. తన వీకెండ్స్ మధ్యలో టైం దొరికితే పడుకుంటాడు. సో నివిన్ మేనేజ్ చేసుకుంటా నేను. అలా పడుకుంటే తనకి రిలీఫ్గా ఉంటుంది. నేనైతే అసలు నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు అన్నది అసలు లేదనమాట. సో ఎలానో బయటికి వెళ్ళాం కాబట్టి తనైతే కాసేపు పడుకున్నాడు. ఇంక ఈ మేడం గారిని చూసుకోవడం చాలా పెద్ద టాస్క్ అనమాట ఒక్కదాన్నే నేను. సో కాసేపు నివిన్ అలా కూర్చోపెట్టి ఏదో ఆడిపిస్తూ నేనైతే హోంవర్క్ అయితే కొంచెం చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది ఏదో ఒకటి కావాలని. సరిగ్గా లంచ్ చేయలే అనమాట, కొంచెమే తిన్నది. సో వాటర్ మిలన్ అయితే ఇస్తున్నాను. ఇంకా బాగా ఇష్టపడుతుంది వాటర్ మిలన్. చిన్నప్పుడు ఫ్రూట్స్ అంత ఎక్కువ తినేది కాదు నివి చెప్పాలంటే, ఎందుకంటే నేను అసలు ఫ్రూట్ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు, నేను అసలు ఎక్కువ తిన్ను. మేబీ అదే అలవాటు వచ్చేసిందేమో అనుకుని భయపడ్డాను. బట్ నెమ్మదిగా అలా ఇంట్రడ్యూస్ చేస్తుంటే చిన్న చిన్న ఫ్రూట్స్ సో బాగా ఇష్టపడుతుంది అనమాట. కీటాలో కూడా తింటూ ఉంటారు ఫ్రూట్స్, సో అక్కడి నుంచి కూడా అలవాటు చేసుకుంది అనుకోండి కొంచెం. అలానే నేను కూడా ఇంట్లో ఎప్పుడు కూడా లేకుండా ఉండనన్నమాట. ఫ్రూట్స్ కంపల్సరీ ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఆఫర్ చేస్తూ ఉంటాను, తినకపోయినా ఇట్స్ ఓకే అని చెప్పి. బట్ అలానే నెమ్మదిగా అలవాటు చేసుకుని బాగా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు తనే అడిగి అన్ని సూపర్ మార్కెట్లో కొనుక్కుని తనకు నచ్చినవి తెచ్చుకుని తింటుంది అనమాట. నచ్చనివి అయితే వద్దని చెప్తే నేనైతే ఫోర్స్ చేయను. ఏ ఫుడ్ అయినా సరే, అది ఫ్రూట్ అయినా ఏదైనా సరే నేను ఫోర్స్ చేయను. ఇట్స్ ఓకే, ట్రై చేయి, నచ్చకపోతే వదిలేసే అని చెప్పేసి అంటా అనమాట. యా మామా. Yeah. దొంగ ఫెలో. ఏయ్ నైన్, పడిపోతావే నువ్వే. ఇంకా వాటర్ మిలన్ తిని మంచిగా బాడీ హైడ్రేట్ చేసుకుని మేమైతే బయటకు వచ్చామన్నమాట. నేను నివియా జస్ట్ ఇంటి ముందు పార్క్ వచ్చామన్నమాట. కాసేపు అయితే కంపల్సరీ ప్లే టైంకి బయటికి తీసుకురావాలి నివిని. ఇంట్లో అయితే అస్సలు సరిపోదు తనకి ప్లే టైం. అండ్ నివి గురించి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట ఈ మధ్యన. సో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్ లో బాగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు క్విక్ అప్డేట్స్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.